కేటీఆర్ సార్ పానం చల్లగైందా? ఆర్టీసీని సమ్మెతోటి చేపించుకుంటా ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటే నీకు సంతోషం అవుతున్నది కదా? కానీ ఎందుకంటే నీకు ఆడపిల్లలు సంతోషంగా ఉచిత ప్రయాణం చేయడం నీకు ఇష్టం లేదు కదా. అందుకే ఆర్టీసీ యూనియన్ లీడర్లను అడ్డం పెట్టుకొని వాళ్ళతోటి ధర్నాలు చేపిస్తున్నావు, బంధులు చేపిస్తున్నావు. చేపి ఎందుకంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా సుఖంగా ప్రయాణం చేయడం నీకు ఇష్టం ఉండదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే నువ్వు అంత శునకానందం పొందుతావు కదా సార్. అయినా ఈ ఆర్టీసీ కార్మికులు కూడా కొంచెం ఆలోచన చేయాలి. గవర్నమెంట్ చర్చలకు సిద్ధంగా ఉన్నది అని చెప్పినాక కూడా మీరు మొండికి పడి సమ్మెలు చేస్తారు. సమ్మెలు చేసి ఏం సాధిస్తారు చెప్పండి? అయినా మీరు బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని సమ్మెలు చేస్తున్నారు. గుర్తు చేసుకోవాలి ఒకసారి, గతంలో మీరు 3 నెలలు 4 నెలలు ధర్నాలు చేస్తే కూడా కనీసం పట్టించుకొని పాపాన ఓలే ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని చెప్పి బల్ల గుద్ది చెప్పి మాట్లాడి మీ జీవితాలను రోడ్న పడే నీకే తయారు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఏదో కలలలో పోలేలు తినుకుంటా ధర్నాలు చేస్తున్నారు. గతాలు గుర్తు చేసుకోండి మీరు ఒకసారి. ధర్నాలు చేయాలి, సమ్మెలు చేయాలి, కాదనట్లేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో చేయాలని ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ అన్న మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నాడు. ఆర్టీసీని ఈరోజు లాభాల పరంగా చేస్తున్నాడు. మీ కండిషన్లన్నీ ఒప్పుకోనికే ఒక కమిటీని కూడా చేసిండు. 4 వారాల గడువు అడిగితే కూడా మీకు కనీసం ఓపిక లేకుండా కేటీఆర్ టెంప్ట్ చేస్తే ఆయన మాటలు విని మీరు ధర్నా చేస్తారు. కేటీఆర్ని నమ్ముకున్నోడు నట్టేట మునుగుతాడు. ఒక్కసారి మీరు గమనించాలి. కేటీఆర్ అన్న సంతోషం ఉందిగా, ఆడపిల్లల ఉసురు ముట్టి ఏదో ఒక రోజు మీకు శాపం గట్టిగానే తగులుతుంది. నా ఈడికి తగిలింది, అయినా మీ అహంకారము అనగలేదు. రాబోయే రోజులలో ఇంకా గట్టిగా కూడా నీ అహంకారం మొత్తం బొందబడే అవకాశం ఉంటుంది. జై హింద్.